రసన అంటే నాలుకండి. నయనం అంటే కన్నండి. నయనే అన్నారు. ఓకే. కరౌ రెండు కదా, చేతులు. కరౌ ద్వితీయ విభక్తి ద్వితీయ వచనం వాడారు. సారసన యా వదతి. ఎలా కలుపుకోవాలి? సా రచన యా వదతి. యా వదతి సారసన. యా అంటే ఏదైతే, రసన అనేటటువంటి మాట స్త్రీలింగ శబ్దం. అందువలన యా వదతి, ఏదైతే మాట్లాడుతుందో. ఎవరిని మాట్లాడాలి? భర్గం వదతి అంటే ఈశ్వరుని గురించి ఏ నాలుక మాట్లాడుతుందో సా రసన, అది ఏ సరి అయినటువంటి ఆ, నాలుక. అవును కదా. యా రసన భర్గం వదతి సా రసన అన్నమాట. యా రసన భర్గం వదతి సా రసన అంటే ఈశ్వరుని కొనియాడే నాలుకే నాలుక. కమలాక్షు నర్చించు కరములు కరములు చదివారుగా పోతన అంటే గారు. ఈ yes. పద్యం తాలూకా ఎగ్జాక్ట్ రిప్లికా అది. ఈయన గారి పద్యానికి అది రిప్లికా. ఏ నయనౌ, ఏ నయనే అంటే ఏ కనులచే, ఈక్షతే ఇక్కడ తే, నయనే ఏ ఒకే విభక్తిలో ఉన్నాయి. ఏ చూడబడుతుంది. నయనే భర్గం ఈక్షతే, ఏ కళ్ళతో ఆ శివుని చూస్తారో, తే నయనే అవే కళ్ళు. చూసాకండి. యా ఎలా రాసుకోవాలో సెంటెన్స్ చూసుకోండి. యా భర్గం వదతి సా రసన. వన్ సెంటెన్స్. ఏ భర్గం ఈక్షతే తే నయనే. అయిపోయిందా? యౌ అంటే ద్వివచనం. యౌ కరౌ సదా అర్చత, ఎప్పుడు ఏ చేతులు పూజిస్తూ ఉంటాయో, తా తౌ ఏవ కరౌ. తావేవ అంటే తౌ ఏవ. ఏవ వదిలేండి. తా తౌ కరౌ. యౌ సదా అర్చత భర్గం తౌ కరౌ. ఓకే. ఏవి ఏవి చేతులు చేతులు. అయితే శివుని పూజిస్తూనున్నాయో అవే చేతులు రా. మిగతావి తరుశాఖ నిర్మిత దర్విగాక అన్నారు గర్విగా. కదా. అంటే చెట్టుకున్న కొమ్మల్లాగా రా అవన్నీ అన్నారు పోతన గారు. ఇంకా యో భర్గం స్మరతి. యో అంటే యహ, ఎవడైతే భర్గం ఈశ్వరుని స్మరతి అంటే నిధిధ్యాసన చేస్తాడో, సహ ఏవా అతడే కృతకృత్య, కృతకృత్యుడు, కృతార్థుడు, మోక్షాన్ని పొందినవాడు. పొందుతాడు. కృతార్థత ఏమిటి? మొదటి మూడు పొందడం కాదు. ఆ? ఏమిటి? అవును. అర్థ ధర్మ కామాలను పొందడం కాదు, మోక్షాన్ని పొందడమే మానవ జన్మకి కృతార్థం. కృతకృత్యుడు. ఇప్పుడు కృతార్థుడట యహ స్మరతి భర్గం సహ కృతకృత్య. అబ్బా. ఎలా ఉంది? సార్ చాలా బాగుంది, కానీ ఇది మాకు ఎక్సర్సైజ్ కింద ఇచ్చారు. అసలు మేము ఏమాత్రమైనా చెప్పానుగా, అసలు దాన్ని ఇప్పుడు చెప్పానుగా, చెప్పేశాను ఇప్పుడు కదా. చెప్పారు. ఇప్పుడు చెప్పారు సార్, చెప్పాను ముందు కదా, అడగ చెప్పిన జ్ఞాపకం మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి, మీకు ఏమైనా డౌట్గా చెప్పండి సార్. ఉంటుంది. చెప్పండి, మళ్ళీ రాయడం వింటే రావాలి, బాగుంది. ఇలాంటివి ఎడగొట్టుకొని రావాలి కదా ఎప్పటికప్పటికి. మాకేమీ తెలియదు కదా, మీరు ఎలా ఎక్సర్సైజ్ ఇచ్చారు, ఎలా చేయగలం అనిపిస్తుంది ఇప్పుడు అది. చెప్దామన్న ఉద్దేశంలోనే. చాలా బాగుంది సార్. ఒక వెరీ గుడ్. మొదటి సెంటెన్స్ ఏమిటంటే యా భర్గం వదతి సారసన. రాసుకోవాలి సెంటెన్సెస్గా. యా ఏ నాలుక అయితే, యా రసన భర్గం వదతి సారసన. ఆ రసాన్ని ఇక్కడ అధ్యాహారం చేసుకోవాలి ప్రతిసారిని. యా రసన భర్గం వదతి సారసన. ఏ నయనే భర్గం ఈక్షతే తే నయనే. యౌ కరౌ భర్గం సదర్చత తౌ కరౌ. ఏవ వదలండి, పర్వాలేదు. తౌ ఏవ కరౌ. ఓకే. యహ, యో అంటే యహ. యహ భర్గం సదా అర్చతి సదా స్మరతి. ఈ సదా అక్కడ కూడా తెచ్చుకోవచ్చు. సదా స్మరతి సహ ఏవ కృతకృత్య. కృతకృత్యం.
4 సెంటెన్సులు రాసుకుని చాలా అదే 94 చాలా గొప్ప శ్లోకం సార్, చాలా గొప్ప. చాలా గొప్ప శ్లోకం. సారసనాతే నయనే తావేవ కరౌ సయేవ కృతకృత్యః యాయేయౌ యో భర్గం వదతి క్షేతే తదర్చ్యతః స్మరతి. Only a poet of his caliber can write such a beautiful verse. చెప్పండి సార్. యాసనా భర్గం వదతి సా రసనా ఏ నయనే భర్గం ఈక్షేతే తే నయనే. యౌ కరౌ భర్గం సదర్చ్యతః తౌ కరౌ. యః సదా భర్గం స్మరతి సహ ఏవ కృతకృత్యః. విభక్తి జ్ఞానం లేకపోతే ఈ శ్లోకం ఎలా చెప్పగలను నేను? అవును సార్. యాస అని ఎందుకు పెట్టారు? రసన అనేది స్త్రీలింగ శబ్దం. ఉమ్. యౌ అవును. అంటే ద్వివచనం. రెండు ఉన్నాయి. చేతులు 2 ఉన్నాయి కాబట్టి కరవు యౌ. ఉమ్. తౌ తౌ కరవు యౌ. ఏ నయనే అన్నారు కదా. ఏ నయనే ఏ కనులతో ఉమ్. వద ఈక్షేతే అని తృతీయలో ఉంది. ఉమ్. ఏ కనుల చేత అని చెప్పడానికి ఏ నయనే అని వచ్చింది. ఉమ్. అలాగే సహ అనేది ప్రథమ విభక్తిలో ఉంది కదా. సహ యహ యహ సహ. ఎవరు సదా స్మరతి అతడు కృతకృత్యు. చాలా బాగుంది. అద్భుత. ధన్యవాదాలు సార్. అలాగే ఇప్పుడు యో యో యామ్ యామ్ మీరు పుస్తకం తీసి చదవండి, అక్కడ అందులో ఉంటుంది. ఏ యో అంటే యహ అనమాట. యహ యహ యామ్ యామ్ తనుం భక్త శ్రద్ధయా అర్చితుం ఇచ్యతి. భక్తుడు శ్రద్ధయా శ్రద్ధతో అర్చితుం అర్చించడానికి ఇచ్చతి కోరుకుంటాడు. దేనిని? యహ యహ ఎవడెవడవుతే భక్తుడు. దేనిని? యామ్ యామ్ తను ఈశ్వరునో పార్వతినో విఘ్నేశ్వరునో మరొక దానినో ద్వితీయాలు యామ్ యామ్ దేనిని దేనిని యహ యహ ఎవడెవడు తనుం రూపములను అంటే ఆ దేవతామూర్తులను శ్రద్ధయా శ్రద్ధతో తృతీయ అర్చితుం అర్చించుటకు ఇచ్చతి కోరుకుంటాడు. ఎవడవాడు? భక్త భక్తుడు. తస్య అతని యొక్క ఆయా వారి యొక్క అంటాం తెలుగులో. అతని యొక్క అచలాం శ్రద్ధాం అచలమైన శ్రద్ధను ద్వితీయ విభక్తి. తాం ఏవా తాం వారికి ఏవా ఎవరు ఏవాలా ఉంచండి. తాం వారికి అహం ఏవా నేనే విదధామి వాళ్ళకి అది కలిగేటట్టు విధిస్తాను, వాళ్ళ దగ్గర నిలుపుతాను, ఉంచుతాను. ఆ ఏవ అహం కలపాలి. తాం అహమేవ విదధామి. చాలా బాగుంది సార్. అదే మాకు యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య చలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. బ్రింగ్ దట్ ఏవా టు అహం. తాం విదధామి అహమేవ. ఎవరైనా ఒక దేవతను పూజించాలనుకుంటే వారికి ఆ దేవత యందు కలిగేటటువంటి శ్రద్ధ నేనేరా అంటున్నాడు. ఎందుకు? మీకు పరశునాపనిషత్తులో చెప్పాము కదా, 16 కళలలో శ్రద్ధ అనేది ఆ పరమాత్మ యొక్క ఒక కళ.